పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వాక్య భాగంలో ఓ చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. చివరిలో ఒక మాట రాయబడినట్టు మాట ఏంటంటే, మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని బాగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ వాక్యాన్ని మీరు బాగా గమనించాలి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? మీకు సామర్థ్యము కలుగు చేయువాడు నేనే. దేవుడు ఈ విషయాన్ని ఎంత చక్కగా ఈ మాటను చెప్పారు. సామర్థ్యం అంటే ఏంటి? కండబలమా, గుండె బలమా, లేకపోతే బంధువుల బలగమా, రాజకీయ బలమా? ఇవన్నీ ఏమీ కాదు. దేవుడు అంటాడు, నేను మీకు సామర్థ్యవంతులుగా నేను మిమ్మల్ని చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చిన్న పిల్లడు ఉన్నాడు అనుకోండి, చిన్న పిల్లడు ఉన్నాడు, వాణ్ణి మనం అంటాం, రే ఈ బాక్సు లేపి కొంచెం ముందు పెట్టి అంటాం. వాడు బాక్స్కి వెళ్ళి చూస్తాడు, నన్ను చూస్తాడు. బాక్స్కి వెళ్ళి చూస్తాడు, నన్ను చూస్తాడు. చూసి దీన్ని వెత్తగలిగిన సామర్థ్యం నాకు చెప్పండి, ఏమంటాడండి? ఎత్తగలిగినటువంటి సామర్థ్యం నాకుందా? అంత శక్తి నాకు ఎక్కడిది అని అనుకోవచ్చు. సరే, వాడు మనసులో అనుకున్నాడో లేదో తెలీదు. సరే, దైవ సేవకులు చెప్పారు కదా, సరే చూద్దాం. ఆయన మాటకి విలువ ఇచ్చి గౌరవించి ప్రయత్నం చేద్దాం అని చెప్పి వాడొచ్చి ఆ బాక్సును ఎత్తేటప్పుడు అలాగే లేపాడు అనుకోండి, మీకు అందరికీ అనిపిస్తుంది, మరి ఇంత పెద్ద బాక్సు నువ్వు ఎలా లేపగలిగావు? అది బరువు ఉంది కదా, ఎలా లేపగలిగావు అంటే వాడంటాడు, నా దేవుడు శక్తి సామర్థ్యమును ఇవ్వగలిగిన దేవుడు. చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు అంటాడు, నేను మీకు సామర్థ్యమును కలుగు చేయువాడను నేనే. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆయన కొడుకుని తీసుకొని బైక్ షాపుకు వచ్చాడు, బైక్ షోరూమ్కి వచ్చాడు. బైక్ షోరూమ్కి ఎందుకు వచ్చారంటే పక్కనే సైకిల్ షాపు, ఆ అబ్బాయికి ఒక సైకిల్ కొనిద్దామని వచ్చారు. అప్పట్లో ఎంత అండి సైకిల్? 300, 400. మంచి సైకిల్ అయితే 700కు లోపే, 700 దాకా కూడా లేదు. మంచి సైకిల్ కొనాలంటే తక్కువే, చాలా తక్కువ రేటు. అప్పట్లో బైకులు తక్కువ. ఎవరో కోటీశ్వరుడు ఉన్నవాడు ఆ బైకులు కొనుక్కునేవాళ్ళు, మిగతా వాళ్ళకి సైకిలే. బైకులు ఎక్కడో పట్టణాల్లో, సిటీలలో డబ్బున్న వాడికి ఎవరికైనా ఉండేది. ఆ బైక్ కూడా ఇవి ఉన్నాయి కదా, టీవీఎస్
15 లోనా ఏంటండి, టీవీఎస్ లోన్ అని. ఆ కూర్చునే దగ్గర ముందు ఒక గొట్టం ఉంటుంది, ఆ గొట్టమే దానికి ట్యాంక్, ఆయిల్ ట్యాంక్, దానికి ఎంత గొట్టం లాగా ఉంటుంది హ్యాండిల్ దగ్గర. ఆ బండి కూడా అప్పుడు ఎంత తెలుసా, 800, 900, 1000 రూపాయలు లోపే. ఆ రోజుల్లో ఆ డబ్బులు కూడా దొరకటం కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తండ్రి ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి ఆ సైకిల్ షాపులో వరుసగా పెట్టి ఉంటే, ఆ సైకిల్ షాప్ అంటున్నాడు, ఇదిగో ఈ సైకిల్ బాగుంటుంది, ఇది కొనిచ్చంటే తండ్రి అంటాడు, అంత శక్తి సామర్థ్యం మా దగ్గర లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ తండ్రి అంటున్నాడు, అంత మా దగ్గర లేదండి, అంత శక్తి సామర్థ్యం మా దగ్గర లేదు అని చెప్పి, ఆ తర్వాత తనకు కావాల్సినటువంటి సైకిల్ దగ్గరికి వెళ్ళి తనకున్న దాంట్లోనే ఆ సైకిల్ కొనుక్కొని తీసుకొని వెళితే, ఆ కొడుక్కి ఎక్కడ లేని, చెప్పండి, ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సాధ్యము కాని దాన్ని ఏంటండి, అసాధ్యమైన దాన్ని మన దేవుడు సాధ్యము చేస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు, నేను ఇది చేయలేను అని ఒకవేళ నువ్వు మనసులో అనుకోవచ్చు, కానీ నేను నమ్మిన దేవుడు, నేను ఆరాధించుచున్న దేవుడు, నా ప్రార్థన ఆలకించుచున్నవాడు దీన్ని చేయగలడు అనే ఒక నమ్మకం, విశ్వాసం నీలో ఉంటే తప్పనిసరిగా దేవుడు నీ ద్వారానే అది సాధ్యమయ్యేటట్లు నీ దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకొని దేవుడి మాటని చెప్పాడు. ఏమని చెప్పండి, ఏమంటున్నాడైనా, మీకు సామర్థ్యము కలుగ చేయువాడు ఆయనే. పరిశుద్ధ గ్రంథ లేఖనములో సామర్థ్యవంతులుగా మీరు మార్చబడాలంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటండి, దేవుని మీరు చెప్పండి ఏం చేయకూడదంట. ఇప్పుడే కదా చదివింది. పొరపాటున కూడా దేవుని మరిచిపోకూడదు, ఇతర దేవతల వైపు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, వాక్యాన్ని వినేటప్పుడు వీళ్ళ ముఖం వాళ్ళ ముఖంతో నీకేం పని? ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాక్యం చెప్పేటప్పుడు ఏమైనా పెట్టుకొని వచ్చారా ముఖాలని? ఇప్పుడు ఆరాధన టైంలో ఒకరు ఏం పైకి చూస్తున్నారు. ఆరాధన టైంలో కళ్ళు మూసి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా దరిద్రతను తొలగించు, నాకు సమాధానం అనుగ్రహించు, నాకు శాంతిని అనుగ్రహించు, నా పిల్లల్ని మందిరాన్ని నడిపించు, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో స్థిరపరచు ప్రభువా, నీవు లేకపోతే ఈరోజు నేను లేనని ప్రార్థన చేయవలసినటువంటి వాళ్ళు కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్నారు వెనకాల, కొంతమంది ఏమో చుట్టూ చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నావుగా నా ముఖం, 5 సంవత్సరాల నుంచి మీ ముఖాలు చూస్తూనే ఉన్నా. ఇంకా కొత్తగా ఏమైనా ఉందా చూడాల్సినవి? చెప్పండి, ఏమైనా ఉన్నాయా? దేవుడు అంటాడు, మిమ్మల్ని సామర్థ్యవంతులుగా నేను చేస్తానంటే, వీడేమో నేను సచ్చోలాగే ఉండాలి అన్నట్టు ఉంటాడు. సామర్థ్యవంతులుగా మార్చబడాలంటే నువ్వు దేవుని ఎప్పటికీ నీవు మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఆయన చెప్తున్నాడు,
నీవు ఏమాత్రమునైనను నీ దేవుడిని యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించకూడదు. దేవుని మందిరానికి వచ్చిన నీవు దైవ సేవకుని వైపు, దైవ సేవకుని నోట నుండి వచ్చు మాట వైపు నీ చెవుని పెట్టాలి. నీ చూపు, నీ చెవులు ఎటు ఉండాలి చెప్పండి? మాయదారి మనసు, మోసం చేసే జీవితాలు, నిలకడ ఉండదు, నిద్ర పట్టదు. అందుకని పోయి పండు తినేసింది అమ్మగారు. ఇప్పటికీ ఆ పండు తినాలనే అనుకుంటుంటారు. ఇప్పటికీ ఆ పండును తినాలని అనుకుంటుంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి మాటను దయచేసి మనం చూద్దాం. నిర్గమకాండం 18:21 నిర్గమకాండం 18 బైబిల్ తీయాలందరూ. 21 మనం చూద్దాం. మొదటి నుంచి చదవండి. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తికి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏరుపరుచుకొని. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. మామ అల్లుల మధ్యలో జరిగినవంటి సంభాషణ. ఎవరు మామ అల్లుళ్ళు? ఎవరు అయ్యా? మోసే, యిత్రో, వీళ్ళిద్దరి మధ్యలో జరిగినవంటి సంభాషణ. మోసే మామగారు అంటున్న మాట ఏంటంటే, అల్లుడు గారు ఇంత పెద్ద సమాజాన్ని నడిపిస్తూ ఉన్నావు, బాగానే ఉంది. వీళ్ళందరికీ తీర్పు తీర్చాలంటే కష్టమవుతుంది కదా. ఈ సమాజంలో, ఈ సంఘములో సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళను, ఏంటండి, సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళని నీవు లేవనెత్తి, ఇదిగో ఇంతమందికి ఒకరిని పెట్టు. ప్రైజ్ ది లార్డ్. జగన్మోహన్ రెడ్డి పెట్టింది ఇదే. జగన్మోహన్ రెడ్డి బైబిల్లో ఉన్న రాసినటువంటి దాన్ని పట్టే ఆయన పెట్టాడు వాలంటీర్లు. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటి? చక్కగా అంటున్నాడు, ఎలాంటి వాడు కావాలి? నీవు ప్రజలందరిలో సామర్థ్యమును, దైవభక్తి, సత్యాసక్తి కలిగిన లంచగొండులు కాని మనుషులను ఏర్పరుచుకొనుము. ఎలాంటి వాళ్ళని ఏర్పరచాలంట? లంచగొండోళ్ళు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టేవాళ్ళు కాదు, లేనిపోని పుకార్లు లేపే శికార్లు కొట్టేవాళ్ళు కాదు. ఆయన చక్కగా చెప్తున్నాడు, ఇంతమంది ప్రజలకు న్యాయం జరగాలంటే, వాళ్ళు నీ దగ్గరికి రావాలంటే కష్టమైపోతుంది, నీకు ఇబ్బందిగా ఉంటుంది. కనుక నీకు ఇబ్బంది రాకుండా సంఘములో, సమాజములో ఇదిగో 100 మందికి, 50 మందికి, 30 మందికి, 20 మందికి, 10 మందికి వచ్చేసి ఇదిగో మనుషులను నియమించు. మొత్తం నువ్వే మోయాల్సిన అవసరమే లేదు. ఉందా మాట? లేదా? చదవండి ఆ మాటని. ఒక్క నిమిషమ్మా, చెప్పండి ఏమంటున్నాడండి? 1000 మందికి ఒకడుగాను, 100 మందికి
ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమించవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్పబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో ఉన్నది ఇది. అందుకని మోసేతో వాళ్ళ మామ ఈ మాట చెప్పాడు, ఎందుకు అంత రిస్కు, ఎందుకు ఇబ్బంది పడతావు, ఎంతమందిని పరిపాలించాలంటే కష్టం కదా, నడిపించాలంటే కష్టం కదా, కనుక నా మాట విని 1000 మందికి, 100 మందికి, 50 మందికి, 20 మందికి, 10 మందికి ఒక్కొక్కటి పెట్టేసాయి. చిన్న చిన్న పంచాయతీలు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే న్యాయం తీర్చేస్తారు. ఏదైనా పెద్ద సమస్య అయితే వారు నీ దగ్గరికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. నేనొక్కనే సామర్థ్యం కలిగిన వాడిని అనుకుంటే కుదరదు. నా కుటుంబంలో నేను సామర్థ్యం కలిగిన వాడిని అని నువ్వు అనుకుంటే మరి నీ భార్య ఏమనుకోవాలి నిన్ను? ఆమెకు లేదా శక్తి సామర్థ్యం? ఆమెకుండే శక్తి సామర్థ్యాలు ఆమెకు ఉంటాయి. నేనే శక్తి సామర్థ్యం కలిగిన వాడిని, నా అధికారమే చలాయించాలి నువ్వు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సూది బెజ్జానికి దారం వేసి నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఏం చేస్తారు? కుట్టేస్తారు. అందుకనే పౌలు గారు చెప్పారు, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, వారు బలహీనమైన ఘటమని వెరిగి వారితో మీరు కాపురము చేయండి. ఆ ఇంటిని నాశనం చేయాలన్న వాళ్ళే, ఆ ఇంటిని బాగుపరచాలన్నా వాళ్ళే, నీ పరువు నిలబెట్టాలన్న వాళ్ళే, నీ పరువును తీయాలన్న వాళ్ళే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మొదటి మాటలో మనం చూస్తే దేవుడు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనం ఎలాంటి వారమై ఉండాలి? ఒకటి, శక్తి సామర్థ్యం కలిగిన వారమై ఉండాలి. రెండోది, ప్రజలకు న్యాయము తీర్చే వారిగా మనము, చెప్పండి ఎలా ఉండాలంట మనం దేవుని సన్నిధిలో? ఎలా ఉండాలి? న్యాయము, చెప్పండి, న్యాయము తీర్చేవారంగా ఉండాలి. మొదటి మాట న్యాయము తీర్చేవారు, ప్రజలకు న్యాయం చేసే వాళ్ళంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని మోసే శక్తి గలవాడైనా, బలవంతుడైనా, దేవునికి విధేయుడైనా, దైవ భయం కలవాడై ఉన్నప్పటికీ కూడా మోసేకు తన మామ చక్కటి ఆలోచన చెప్పాడు. ఇప్పుడు కొందరు మన పిల్లలు, పెద్దవాళ్ళు నాకు కొన్ని ఆలోచన చెప్తారు. వాళ్ళు ఆలోచన చేసుకొని చెప్తారో, లేకపోతే కావాలని చేస్తారో, లేకపోతే పాడు చేయాలని చేస్తారో, ఏ ఆలోచన చెప్తారో కూడా అర్థం కాదు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. మనం అందరం ప్రార్థన చేస్తున్నాం ఏమని? 40-100 మందిరం కట్టాలి, అందరి కొరకు ప్రార్థన చేయండి, అందరు సహకరించండి అని మనం అనుకుంటున్నాం. ఒక ఆయన వచ్చి అంటాడు, అటు ముఖం పెడితే భలే ఉంటుందన్నా అన్నాడు. ఎందుకు అంటే అటుపక్క ఊరు ఉందంట. ఏముంది? ఇప్పుడు మందిరం ముఖం ఎట్టుంది? అది కూడా చెప్పండి. ఉత్తరానికా దక్షిణానికా? చెప్పండి, ఎటుపక్క ఉందా? మీరన్నా చెప్పండి. వాళ్ళు చెప్పట్లేదు. 3వ వారం కదా. దక్షిణానికి ఉందా, ఉత్తరానికి ఉందా? ఇప్పుడు ఇట్టుంది. ఆయన అంటాడు, ఇటు తిప్పుతామని అంటాడు. ఎందుకు అన్న, పోయినసారి మీటింగ్ పెట్టినప్పుడు అబ్రహం పాస్టర్ గారు ఎటు నుంచి వచ్చాడు గ్రౌండ్లోకి అన్నాడు. ఇటు నుంచి లోపలికి వచ్చాడు, అందుకని అటు పెడతామంటాడు. అంటే ఇటు నుంచి రానన్నాడా? తర్వాత నేను అన్నాను, మీటింగ్ అయిపోయిన తర్వాత ఎటు నుంచి వచ్చాడు అబ్రహం పాస్టర్ గారు మందిరంలోకి అన్నాను. ఎటు నుంచి, అందుకని ఇటే పెడతానన్నా.
సరిపోలే? కొందరి ఆలోచన ఉంటాయి, ఇలాంటి వాడు కూడా ఉండాలి మనకి. రాయి వేసేవాడు ఉండాలి, చెప్పండి, రాయిని తీసేవాడు కూడా ఉండాలి. వేసేవాడు ఉండాలి, తీసేవాడు ఉండాలి. ఇద్దరు ఉంటేనే కరెక్ట్గా ఉంటాం మనం, లేకపోతే కుదరదు. ప్రైజ్ ద లార్డ్. హొసన్న మినిస్ట్రీలో నా అంతటోడు గొప్పోడు లేడనుకుంటే కుదరదు. అనుకున్నాను అనుకో, మీలాంటి వాళ్ళు నాకు రాళ్ళు వేస్తేనే నేను ఉంటాను. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇత్రో ద్వారా ఈ విషయాన్ని చక్కటి ఆలోచన చెప్పారు. ఇలా చేస్తే బాగుంటుంది, మీకు కూడా ప్రశాంతత అనేది ఉంటుంది. నువ్వు చెప్పేవంటి ఆలోచన దీర్ఘకాలికంగా వారికి ప్రయోజనకరంగా ఉండేటట్లు ఉండాలి. నీ ఆలోచన దేవునికి ఇష్టకరమైంది ఉండాలి, దేవుని చిత్తానుసారమైందిగా ఉండాలి. అందుకని మోసే ఏం చేశారు తెలుసా? 1000 మందికి, 100 మందికి, 50 మందికి, 30 మందికి, 10 మందికి ఇట్లా నియమించి వారిని అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా ఉండాలంటే ప్రజలకు, చెప్పండి, ప్రజలకు న్యాయం చేయాలంటే మనం మొదటిగా దేవుని సన్నిధిలో సామర్థ్యవంతులుగా మార్చబడాలి, శక్తి సామర్థ్యం కలవారమై ఉండాలి. ఆ స్థితిని నువ్వు సంపాదించుకోవాలి. మోసే శక్తి సామర్థ్యం గలవాడుగా మార్చబట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని మాటను విన్నాడు, వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. కనుకనే దేవుడు మోసేతో అన్ని విషయాలుగా మాట్లాడి ప్రజలందరినీ బయటికి తీసుకెళ్ళేటట్టు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏముండాలి? గన్నులు ఉండాలి, వంకాయలు ఉండాలి, టెంకాయలు ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ ఆ దేశం ఎందుకు దానికి పోలేం మనం. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఆ రోజుల్లో ఏమి? కర్ర చేతిలో. మోసేకి ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు? వంకాయ బాంబులు ఏమైనా ఇచ్చాడా? ఏమిచ్చాడు? కర్ర ఇచ్చాడు. కర్ర తీసుకొని వెళ్ళమన్నాడు, చూపించమన్నాడు. సముద్రం పాయలైపోయింది. పడేయమన్నాడు, పామైంది. నదిలో కొన కర్రను ముంచమన్నాడు, ముంచాడు, రక్తంగా మార్చాడు. ఆకాశం చూపించమన్నాడు, చూపించాడు. భయంకరమైన వడగండ్ల వర్షం. కర్ర ఏంటంటే చెప్పండి, ఏంటిది అదే? మోసే చేతిలో దేవుడు ఇచ్చిన కర్ర. మోసే చేయలేని కార్యాలను దేవుడిచ్చిన కర్ర ద్వారా మోసే చేయగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. శక్తి సామర్థ్యవంతులుగా మార్చబడాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. కోటీశ్వరుడైన, లక్షాధికారివైన, ఎన్ని కేజీలు టన్నులు బంగారం నీకున్న, అందసందాలు ఉన్న, ఆస్తిపరుడువై ఉన్న దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, రెండో మాటను చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 18వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంది. ఉండమ్మా. ప్రైజ్ ది లార్డ్. 8వ అధ్యాయం 18వ వాక్యములో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై. అది ఎక్కడ పడితే అక్కడ చదవకూడదు. ఏంటండి? ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మనం చూస్తే, మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యమును కలుగు చేయువాడు ఆయనే. పరలోక భాగ్యమును సంపాదించుకోవాలి. ఇక్కడ నేను రాసుకున్నాను, పరలోక భాగ్యమును సంపాదించుకుందుము. ఏం సంపాదించుకోవాలి? ఆస్తిపాస్తులు పక్కన పెట్టు. చచ్చేటప్పుడు
ఏ చిల్లిగవ్వ కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు. ఒక్క ముక్క కూడా నీవు ఈ భూమి మీద నుండి నువ్వు తీసుకొని వెళ్ళలేవు. ఏది తీసుకెళ్ళడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు తీసుకెళ్ళేది ఏంటి తెలుసా? నువ్వు విన్న దేవుని మాటలు, రెండోది విశ్వసించిన విశ్వాసము, మూడోది నువ్వు కాపాడుకున్న నీ ప్రవర్తనను, ఇవన్నీ తీసుకొని దేవుని ఎదుట వెళ్ళి నిలబడతావు. నీ విశ్వాసము, నీ ప్రవర్తన, నువ్వు విన్న దేవుని మాటలు, ఇవన్నీ కూడా దేవుని ఎదుట ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పారు, భలే నమ్మకమైన, చెప్పండి, భలే నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములను నమ్మకాన్ని సంపాదించుకున్నావు కాబట్టి ఇదిగో వీళ్ళ మీద నేను నిన్ను అధికారినిగా నియమించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మనకు అధికారం అక్కర్లేదు, కానీ నువ్వు విన్న మాటలు, విశ్వాసమును బట్టి, నువ్వు చేసిన ప్రార్థన, నీ నడివేడికను సమస్తమును బట్టి దేవుడు అంటాడు, ఇదిగో భలే నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఇదిగో నీ కొరకు సిద్ధపరచబడిన ఈ నగరాన్ని, ఈ పట్టణాన్ని స్వాధీనపరుచుకో. పరలోకమనే భాగ్యమును, చెప్పండి, పరలోకమనే భాగ్యమును సంపాదించుకోవాలి. ఇందాక చెప్పాను, మోసే సామర్థ్యవంతుడిగా మార్చబడటానికి, శక్తివంతుడిగా మార్చబడటానికి గల కారణం ఏంటి? చెప్పండి. విన్న మాటను బట్టి వెళ్ళాడు. మాట వినుట వలన శ్రేష్టము. బైబిల్ రాస్తుంది, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుట, సమీపించి మాట వినుట శ్రేష్టము. దేవుని మాటను మనం ఎంత వింటామో అంత శ్రేష్టకరమైనది. అందుకని నేను చెప్తుంటాను, మందిరవంతులుగా అవుతారు. మోసే మాట విన్నాడు కాబట్టి బాగుపడ్డాడు, నలుగురిని బాగు పెట్టాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని చేర్చారు. ఇశ్రాయేలు సర్వ సమాజం కోసం సమస్తమును త్యాగం చేసి కానాను దేశంలో అడుగు పెట్టలేకపోయాడు మోసే. దానికి కారణం ఎవరో? విశ్వాసులు. ఆ ప్రజల ప్రవర్తనను బట్టి, మోసేకి వచ్చిన కోపాన్ని బట్టి మోసే దేవునికి విరోధి అయిపోయాడు. అందుకని మోసేను దేవుడు అంటాడు, నువ్వు చూస్తావు కానీ కానాను దేశంలో అడుగు పెట్టలేవు. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించు ప్రతివాడు, ఆయన వాక్యాన్ని వింటున్న ప్రతివాడు తప్పనిసరిగా, నువ్వు వినకపోయినా, ఒక రోజు క్రీస్తు యేసును నమ్మకపోయినా, మారు మనసు పొందకపోయినా, దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించకపోయినా, యేసయ్య సింహాసనం మీద కూర్చోటం నువ్వు తప్పనిసరిగా చూస్తావు, కానీ నిత్య మహిమలో నువ్వు ప్రవేశించలేవు. ప్రభునైతే చూస్తావు, దేవుని తప్పనిసరిగా చూస్తావు, కానీ అందులో నీకు ప్రవేశము ఉండదు. ఎందుకు ఉండదు తెలుసా? 10 మంది వచ్చారు, 10 మంది దీపాలు వెలిగించుకొని వచ్చారు. వచ్చేటప్పుడు పాట పాడుకుంటూ వచ్చారు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులని చెప్పి వెలిగించుకొని వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండాలి కదా, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మందిరంలో కూర్చోవాలి కదా. ఈడొస్తాడు పరుగో పోయి అడిపోయి సెల్ ఫోన్ మాట్లాడేసి వస్తాడు, సిగ్గులేనోడు. అసలు సిగ్గుందా? మందిరానికి వచ్చినాడు, ఇప్పటికి ఒక ఆయన 4 చోట్ల కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్నవాడు
ఇందాక ఆడు కూర్చున్నాడు అక్కడికి పోయినోడు లాస్ట్లోకి వెళ్ళాడు. ఇంకా ఆరాధన అయిపోయేలోపు ఎన్ని చోట్ల కూర్చుంటాడో తెలియదు. ఎవరని అడగకూడదు, ఎవరాలతో మనకు అనవసరం. నువ్వు వచ్చింది దేనికి? ఈ 10 మంది దీపాలు వెలిగించుకొని దేవుని సన్నిధికి వచ్చారు. వచ్చిన తర్వాత యేసు ప్రభు రావటం ఆలస్యమైనందుకు ఏం చేశారు చెప్పండి? ఈ 10 మంది దీపాలు వెలిగించుకొని వచ్చారు, బాగానే ఉంది. మీరు దేవుని సన్నిధికి ఆసక్తితో వచ్చారు, బాగానే ఉంది. మీ ఆసక్తిని బట్టి, మీ ప్రార్థన జీవితాన్ని బట్టి, మీ పద్ధతులు, మీ ప్రవర్తనను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీరు కోరినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దిశగానే నిన్ను ఆశీర్వదిస్తాడు. వీళ్ళు ఏం చేశారు? వచ్చారండి. వచ్చిన తర్వాత 5 మంది ఏం చేశారంట? దీపాలు వెలిగించుకుంటూ అలాగే కంటి మీద కునుకు రానివ్వకుండా అలాగే కనిపెట్టుకొని ఉన్నారు. మిగతా 5 మంది ఏం చేశారంటే పడుకున్నారు. వీళ్ళ దీపాలు ఏమైపోయినాయంట? ఎప్పుడు ఆరిపోయాయో తెలియదు. వీళ్ళు అనుకుంటున్నారు యేసయ్య వచ్చినప్పుడు మనము లేస్తాము, వారితో కూడా ప్రవేశిస్తాం. శబ్దంతో రానే వచ్చాడు. ఆయన వచ్చినటువంటి ఆ శబ్దాన్ని విని వీళ్ళు కూడా లేచారు. లేచిన తర్వాత చూస్తే ఏం లేదు. చెప్పండి, ఏం లేదండి? చెప్పాలి, ఏం లేదు? నూనె లేదు, దీపాలు ఏమైపోయాయి? ఆరిపోయి. మరి నీ జీవితం ఎలా ఉంది ఒకసారి చూసుకో. నీ పరిస్థితి ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ నడివెడక ఎలా ఉంది? దేవుని సన్నిధిలో నీ ఆత్మ దీపాన్ని వెలిగించుకునే వ్యక్తిగా ఉన్నావా, లేక నీ ఆత్మ దీపాన్ని ఆర్పేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు? యేసయ్య రానే వచ్చారు, వీళ్ళు లేచారు. వాళ్ళ దగ్గరికి వచ్చాను, కొంచెం మీ నూనెలో మాకు చెప్పండి, నూనె వేయమండి. కొంచెం మీ నూనెలో మాకు నూనె ఇస్తే మా దీపాలు కూడా వెలిగించుకుంటామన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ నూనె మీకు మాకు చెప్పండి, మీకు మాకు అర్థం ఏంటి తెలుసా? నీ విశ్వాసమే నిన్ను, నీ విశ్వాసమే నిన్ను చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పక్కన చేతులు పట్టుకొని చెప్పండి, వాళ్ళకి తొందరగా పట్టుకోవాలి. ఒకరి చేతులు పట్టుకొని చెప్పండి, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అంటున్న మాట ఏంటి? మా దగ్గర ఉన్న నూనె మీకు మాకు చాలదు. పెళ్లి కుమారుడైన క్రీస్తు రానే వచ్చారు. 5 మందిని తీసుకొని పెళ్లి విందులోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు బయట ఎక్కడున్నారు చెప్పండి? చెప్పండి, యేసయ్యని చూశారా లేదా? వీళ్ళు 5 మంది బుద్ధి లేని కనికలు యేసయ్యని చూశారా లేదా? చూశారు. వాళ్ళు చూస్తూ ఉండగానే యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అదే మీకు చెప్పాను. దేవుని సింహాసనం ఎదుట తీర్పు దినమందు మీరు యేసయ్యను చూస్తారు, కానీ అందులో ప్రవేశించలేరు. ప్రవేశించాలి అంటే మీ దీపం ఆరిపోకుండా, సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోకుండా పెడతానే ఉండాలా పిన్ను. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నేను నా రూమ్లో ఉన్నాను. ఎక్కడ? గోరెంట్లో. నా రూమ్లో నేనుంటే ఇంకొక 2 పాస్టర్లు నాతో ఉన్నారు. ఒక ఆయన వచ్చాడు, అయ్యా నీ పిన్ను నా ఫోన్కి వెనక్కి వస్తుంది అన్నాడు. ఆయన అన్నాడు, నీ పిన్ను వేరు, నా పిన్ను చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీ పిన్ను వేరు, నా పిన్ను వేరు అన్నాడు. నేనన్నాను, నీ పిన్ను నా పిన్ను కాదు, నా మొబైల్ పిన్ను వేరు, నా ఛార్జర్ వేరు, నీ ఫోన్ ఛార్జరు వేరు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకటి, మనము ప్రజలకు న్యాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. రెండోది, పరలోక భాగ్యమును మనము సంపాదించుకోవాలంటే నీ దీపం ఆరిపోకుండా ఈ లోకంలో నువ్వు చూసుకోవాలి. నీ దీపం ఆరిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యమును జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యమే నీ దీపాన్ని వెలిగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, 3వ మాటను దయచేసి మనము చూద్దాం. 3వ మాట, దీనవృత్తాంతుల గ్రంథం, మొదటి దీనవృత్తాంతుల గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట రాయబడి ఉంది.
దయచేసి ఆ మాటను మనం చూద్దాం. మనోపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకిచ్చుటకు ఏమంటున్నాడండి? ఫస్ట్ నుంచి చదవండి. ఈ ప్రకారము మనోపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పటికీ ఈ మాటను చాలామంది వాడుతుంటారు. నేను ఒక మాట చదవబడిన వంటి విషయంలో చెప్పబడిన వంటి మాట ఏంటంటే, మనోపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. ఏమంటున్నాడండి? ఆ సామర్థ్యం చెప్పండి, ఏమంటున్నాడు? మాకు ఇచ్చే సామర్థ్యము నేను ఎంత మాత్రపోండి, నీకు ఇచ్చే అంతటోన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నా విశ్వాసులు ఒకడు నాతో చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గరికి వచ్చిన వంటి వార్త అతను చెప్పలేదు, కానీ ఇంకొకళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పారు. పాస్టర్ గారండి, ఒక విషయం జరిగింది, నీకు తెలుసా? మన వాళ్ళకంటే నాకేం తెలుస్తుందండి, నాకేం పని, మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అన్నీ నా దగ్గరకు ఉంటాయి కదా. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆనాడు, ఈనాడు ఇవన్నీ ఉంటాయి కదా ఛానల్, అవి వస్తుంటాయి మన దగ్గరికి. పలానోడు పాస్టర్ గారు అన్నీ ఉన్నాయండి, 50,000 పెద్ద లెక్కే ఉందండి మందిరానికి ఇవ్వటానికి. ఈ మధ్య ఒకడికి 2 లక్షలు ఇచ్చాడండి. వాడు జాడ లేకుండా పోయాడు. సరిపోలే? అట్లాంటి పనికి మాలినోడికి ఇస్తాడు కానీ దేవుని మందిరానికి ఇవ్వడు అని అంటున్నాడు. ఈయన నా దగ్గరికి వచ్చి, నేనన్నాను, నువ్వు ఎంతవరకు ఇచ్చావు అన్నా. నేనా? తర్వాత ఇస్తాలే పాస్టర్ గారు, మీరు స్టార్ట్ చేయండి. చూసారా, ఎదుటోడి సంగతి ఏమో గొప్పగా చెప్పాడు. ఈడి దగ్గరికి వచ్చేసరికి ఈడేం చేశాడు చెప్పండి? తోక మూసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరిని ఎక్కడ నోరు మూయించాలో మాకు బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఒకడు పొగడుతలు చెప్తే పొగిడిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు పొగిడినంత మాత్రాన నేను ఉప్పొంగాల్సిన అవసరం లేదు. ఒకడు కించపరిచినంత మాత్రాన బాధపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడిన వంటి విషయంలో మనము ఎలాంటి వారమై ఉండాలంటే, దేవునికి ఇచ్చే విషయములో చెప్పండి, ఎలా ఉండాలంట? మనోపూర్వకముగా దేవునికి ఇచ్చేవారమై ఉండాలి. మనసు పూర్తిగా దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. దేవునికి మనం ఇస్తే మనల్ని దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి? సామర్థ్యవంతులుగా మనల్ని చేస్తాడు. ఆ శక్తి సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడు. ముందు 2 విషయాలు చెప్పాను, చెప్పండి ఒకసారి. మొదటిదేంటి? వినిపించట్లేదు. నాలుకలు ఎందుకు కోరుకుంటారు? గట్టిగా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ప్రజలకు న్యాయము తీర్చేవారముగా ఉండాలి. రెండోది, పరలోక భాగ్యమును మనము సంపాదించుకోవాలి. మూడోది, మనోపూర్వకముగా దేవునికి ఇచ్చేవారమై ఉండాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ మాట చదువుకున్నారా మీరు? మొత్తం వచ్చిన వరకు మొత్తం చదివారా? చదువుకున్నారా లేదా? చదవకుండా ఏం చేస్తున్నారు పాపం కొంతమంది. ఆ రెఫరెన్స్ చెప్పినప్పుడు, వచనం చెప్పినప్పుడు ఆ వచనం మొత్తం చదువుకోవాలి. ఎవరోడు ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఈ వచనం మొత్తం మనం చదివితే ఇక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. చదవండి. నా జనులైతే, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగెను కదా, నీ శ్వాస సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాం. కొంత మాత్రమే ఇచ్చి ఉన్నాం. నీవు మాకిచ్చిన దాంట్లోనే మేము నీకు కొంత. ఎంత ఇస్తున్నావు చెప్పండి? ఎంత ఇస్తున్నావు? రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నావు. రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నావు. అప్పుడు నెలకు వచ్చేసి ఎంత? 30,000 రూపాయలు సంపాదిస్తున్నావు. 30,000 రూపాయలు దేవునికి ఎంత ఇస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నీ జీవితం వెనకబడిపోతుంది? ఎందుకు నీ కుటుంబంలో వ్యాధులు, బాధలు, శోధనలు, సమస్యలు, సమాధానం లేని పరిస్థితులు ఉండటానికి గల కారణం దేనికి? నెలకు వచ్చేసి 30 రూపాయలు సంపాదించినప్పుడు ఎంత ఇవ్వాలండి దేవునికి? నువ్వు చెప్పండి, ఎంత ఇవ్వాలి? ఎంత ఇస్తున్నావు? ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఇవ్వాలంట? చెప్పండి, ఎలా ఇవ్వాలి? ఈ ప్రకారము మనోపూర్వకముగా ఇచ్చి సామర్థ్యమును మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను. తర్వాత నా జనులైతే ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వల్లనే కలిగాను కదా. చెప్పండి, ఏమంటున్నారండి? ఇవన్నీ సమస్తమును నీ వల్లనే కలిగింది కదా. ఎవరి వలన? భార్య వలన, భార్య వలన, భర్త వలన, ఎవరి వలన కలిగాయి? ప్రైజ్ ది లార్డ్. ఇదంతా నాదే, నేను సంపాదించాను అన్న ఓడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? ఎక్కడున్నాడు? ఊరు బయట సమాధిలో ఉన్నాడు. ఆ తల పక్కన ఒక రాయి వేసి ఉంటారు, ఒక బండ. ఆ బండ మీద పేరు మాత్రం ఉంటుంది, ఇంకేం ఉండదు ఆడ. ఏది కూడా ఈ భూమి మీద నీది కానే కాదు. సమస్తము దేవునిది. దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేదానికి నీకేమి? దేవుని సొత్తు దేవునికి ఇచ్చేదానికి నీకేమి? తినకూడనిది తింటే ఏమవుతుంది చెప్పండి? తినకూడని వస్తువు తింటే ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. అవ్వ పండు తిన్నందుకు దేవుడు ఏం చేశాడు? దేవుని సొమ్ము నువ్వు తిన్నందుకు నీ ఇంట్లో ఏం జరుగుతుంది తెలుసుకుంటారని చెప్తున్నాను. మీరు ఇస్తున్నారు, ఇవ్వట్లేదు, ఇవన్నీ నాకు అనవసరం. బోధించవలసిన బాధ్యత, చెప్పవలసిన బాధ్యత నాది. నేను మీకు తెలియచేస్తున్నాను. వచ్చారు, కునికి నిద్రపోయారు, దీపాలు ఆరిపోయాయి. పెళ్లి కుమారుడు వచ్చాడు, 5 మందిని తీసుకొని వెళ్ళిపోయాడు. 5 మంది ఎక్కడ ఉండిపోయారు? వాళ్ళలో నువ్వు ఒకళ్ళలాగా బ్రతకూడదని, వాళ్ళలో ఒకరిలాగా నువ్వు జీవించకూడదని. విడవబడిన జీవితం, దుఃఖకరమైన జీవితం, కన్నీళ్ళు బ్రతుకు, నాశనకరమైన జీవితం నీకు, నీ కుటుంబానికి ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ స్థితి నీకు రాకూడదని ఒక సేవకునిగా బోధిస్తున్నాను. ఇక్కడ ప్రజలే చెప్తున్నారు ఏమని? ఇవన్నీ నీ వలనే మేము పొందుకున్నాం, నీ వలనే మాకు కలిగాయి. వాటిలో నుంచి మేము కొంత మాత్రమే, చెప్పండి ఏం చేస్తున్నాం? కొంత మాత్రమే మనోపూర్వకముగా దేవునికి, చెప్పండి, మనోపూర్వకముగా దేవునికి ఇచ్చదము. 4వ మాట, 2వ దీనవృత్తాంతుల గ్రంథము, 2వ దీనవృత్తాంతుల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనములో కొన్ని మాటలు
తగిన సామర్థ్యం గలవాడు. దేనికి తగిన సామర్థ్యం గలవాడు? ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, తగిన సామర్థ్యం గలవానిగా నేను మిమ్మల్ని చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. అప్పుడప్పుడు మీరు అంటుంటారు కదా, ఒరే ఈడే కరెక్టరా, మీకు బుద్ధి చెప్పాలంటే వీడే కరెక్ట్, మీకు బుద్ధి చెప్పాలంటే ఈమె కరెక్టా అంటుంటారు కదా. అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మీకు బుద్ధి చెప్పేవాడు ఇతడు కరెక్ట్ ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు. మీరు అనుకోవచ్చు మా ఇంటి పక్కోడు, మా ఇంటి వెనకాలోడు అని. మీ ఇంటి వెనకాలోడు కాదు, మీ ఇంటి ముందోడు కాదు. నేను చెప్పేది ప్రభువైన యేసుక్రీస్తును గురించి. అర్థమైందా? అర్థం కాదు, మీకు చెప్పేదాకా అర్థం కాదు. అర్థమైనా మీరు నాకు చెప్పరు. ఈడే మీకు కరెక్ట్గా బుద్ధి చెప్పగలిగిన వాడు ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన దగ్గరికి నువ్వు వస్తే, ఆయన సన్నిధికి నువ్వు వస్తే తగిన సామర్థ్యం కలిగిన వాడుగాను, తగిన సామర్థ్యం గల దానిగా నేను నిన్ను చేస్తాను. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఎవరు ఏంటి అనేటువంటి విషయాన్ని చూస్తే, యేసు ప్రభు ప్రాంతంలో ఉంటే ఒక ఆమెను రాళ్ళతో కొట్టుకుంటూ తరుముకుంటూ వచ్చేది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. రాళ్ళతో కొట్టుకుంటూ తరుముకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత తన జీవితంలో ఒకవేళ ఆమె అనుకొని ఉండొచ్చు, నేను యేసయ్య చెంతకు చేరితే మీకు ఆయన బుద్ధి చెప్తాడు అని అనుకోవచ్చు. ఒకవేళ అనుకోకపోవచ్చు. ఏది ఏమైనా సరే మొత్తానికి ఆమెను తరుముకుంటూ వచ్చారు. యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి పడిపోయింది. వాళ్ళందరూ చూశారు. యేసు ప్రభుని గురించి విన్నవాళ్లే వీళ్ళందరూ. యేసు ప్రభుని గురించి తెలియని వాళ్ళు కాదు వీళ్ళందరూ యేసు ప్రభుని గురించి తెలిసిన వంటి వాళ్ళు. ప్రపంచమంతట్లో భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి యేసు క్రీస్తు సుచరిత్ర కలిగిన వాడని అందరికీ తెలుసు. ఆయన సజీవుడైన దేవుడిని అందరికీ తెలుసు. తెలిసినా కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? తెలియదన్నట్టుగా నటిస్తున్నారు. కళ్ళు ఉండి కూడా గుడ్డివాని వలె ప్రవర్తిస్తున్నారు. నోరు ఉండి కూడా మాట్లాడలేనివంటి వారుగా ఉన్నారు. వీళ్ళు మొత్తం ఆమెను తరుముకుంటూ వస్తే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పడిందా. అప్పుడు యేసు ప్రభుని వీళ్ళందరూ చూశారు. బోధకుడా, ఈమె చేసిన వంటి నేరాన్ని మోసే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి వీళ్ళని చంపాలి. కాబట్టి మీరు సమయానికి వచ్చారు కాబట్టి మీరే మాకు న్యాయము చెప్పండి. న్యాయము మనం ఎవరమే? ప్రజలకు న్యాయము తీర్చేవారిగా ఉండాలి. ఎలా న్యాయం తీర్చాలి? వెనక ముందు చూడకుండా మాట్లాడొద్దు అన్నట్టుగా సొరకాయని చూసి ఏంటంటే లంచగొండోళ్ళని చూసి, సాటున డబ్బులు తీసుకునే వాళ్ళని చూసి కాదు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే యేసు ప్రభు ముందు వీళ్ళ మాట మాట్లాడారో అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడలేదు, ఈమెతో మాట్లాడలేదు. శుభ్రంగా ఆయన ఏం చేశాడంటే కూర్చున్నారు. శుభ్రంగా కూర్చొని ఏలుతో రాస్తూ ఉంటే ఒక్కొక్కడు చూసి ఏం చేశారంట చూడండి, ఒక్కొక్కడు చిన్నగా తప్పించుకొని పారిపోయారు. ప్రైజ్ ద లార్డ్. అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు లేచి ఆమెను లేపి ఏమన్నాడు తెలుసు? ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారు అలా అనకుండా ఆమెను ప్రేమగా, అమ్మా ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా? ఏమైనా నిన్ను చెప్పండి కొట్టారా, చేశారా అంటే ఆమె ఏమని తెలుసా? ప్రభువా, నన్ను ఎవరు ఏమీ అనలేదు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు నన్ను ఏమీ చేయలేదు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, వారికి బుద్ధి చెప్పాడు, ఈమెను సరిచేశాడు,
సమాధానంగా వెళ్ళమని చెప్పాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎవరు అనేవంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ చివరిలో రాయబడిన మాట ఏం తెలుసా? తగిన, చెప్పండి, తగిన సామర్థ్యం గలవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. తగిన సామర్థ్యం కలిగిన వాడు, శక్తివంతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. యేసన్న గారు ఉన్నప్పుడు చెప్పేవాడు, దేవుని పిల్లలు, మన విశ్వాసుల పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలి, ఉన్నతమైన చదువులు చదవాలి. చిన్న చిన్న చదువులు కాదు, ఉన్నతమైన చదువు. ప్రైజ్ ది లార్డ్. పంచాయతీ నుండి, మండలం నుండి, తాలూకు నుండి, డిస్ట్రిక్ట్ నుండి రాష్ట్రం లెవెల్లో ఉండాలి. ఆ చదువులు చదవాలని యేసన్న గారు కోరుకునేవాడు. మీ పిల్లలు అలా చదివి వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉంటే నేను విని చూసి గర్వపడాలి అనేవాడు యేసన్న గారు. ఎందుకని? మన పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అనే ఒక సామర్థ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరేం చేస్తారు చెప్పండి? కొంతమంది ఉన్నారండి, కష్టపడి సంపాదించుకుంటారు, 400 తీసుకెళ్ళి బ్రాందీ షాప్లో పెడతారు, 300 తెచ్చి భార్య చేతిలో పెడతాడు, మిగతాది ఏం చేస్తాడో తెలియదు. పిల్లల చదువులు ఎలా? ఆలోచన ఎప్పుడు చేస్తారా? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక పేద కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి అండి, కష్టపడి చదివింది. ఆమెకు తండ్రి లేరు, తల్లి ఉంది. ఆమె కూతురును కష్టపడి చదివించింది. కష్టపడి చదివించిన తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఆ అమ్మాయిని అందరూ, ఆ పనిలో అందరూ వాడుకునేవాళ్ళు. టీలు తెమ్మని, బట్టలు ఉతకమని, మా ఇంట్లో పోయి పని చేయమని పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ ఆ అమ్మాయిని బాగా ఇసుకిచ్చారు. ఆ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది. ఎవరెవరైతే నా ద్వారా సెలెక్ట్లు కొట్టించుకున్నారో, ఎవరెవరైతే నా ద్వారా పనులు చేయించుకున్నారో వాళ్ళందరూ ఒకానొక రోజు నాకు సెలెక్ట్ చేసేవంటి వాళ్ళుగా మారాలి అని తీర్మానం చేసుకొని, నిర్ణయించుకొని ఆ అమ్మాయి చదవటం మొదలుపెట్టింది. 10th క్లాస్ మీద ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి 3 సంవత్సరాల వరకు కష్టపడి సంపాదించుకొని IPS ఉద్యోగాన్ని సంపాదించుకొని వాళ్ళ ముందు వచ్చి నిలబడింది. చేతులు ఉన్నాయా మీకేమన్నా? హల్లెలూయా. వాళ్ళందరి ముందు ఏ స్టేషన్లో అవమానించబడిందో, ఏ స్టేషన్లో నిందించబడిందో, ఏ స్టేషన్లో అధికారుల కింద పనిచేసిందో ఆ స్టేషన్లో ఆఫీసర్గా వచ్చి ఎవరెవరు ఆమె మీద ఇచ్చేశారో వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికంటే పైగా ఏమని హెచ్చించాడు దేవుడు. ఆ రోషం ఎవరికి ఉండాలి? మీ పిల్లలకు ఉండాలి. ఆ రోషం, ఆలోచన మీ పిల్లలకు రావాలంటే మీరేం చేయాలి? వారిని ప్రోత్సహించి సహకరించాలి. ఒక బ్రాంతి బాటిల్ తీసుకుని తాగి పండుకోవటం కాదు. ప్రైజ్ ది లార్డ్. 10th పాస్ అయితే చాలు, పెళ్లి చేసేద్దాం. ఇంటర్ పాస్ అయితే చాలు, ఇంటర్ ఫెయిల్ అయింది కదా, పెళ్లి చేసేద్దాం. వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు. వాళ్ళ సాగుకు నీ సాగుకు చూడరుగా వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వచనం ఫస్ట్ నుంచి చదవండి, అసలు ఏముందో చూద్దాం. అతడు దాను వంశస్థురాలగు స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధి అయినవాడు. అతడు బంగారమును వెండితోనూ ఇత్తడితోనూ ఇనుపుతోనూ ఇనుప రాళ్లతోనూ మరానులతోనూ ఊదరంగుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్రని నూలుతోనూ పని చేయగల నేర్పరి అయిన వాడు.
సకల విధములైన చెక్కుడపు పనులయందు మచ్చలు కల్పించు వాటి యందును యుక్తి కలిగి పని చేయు వారికి నీ తండ్రి అయిన దావీదు అను నా వేలిన వాడు నియమించిన ఉపయశాలులకును సహకారి అయి వాటన్నిటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యం గలవాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. సంఘములో ఉన్న నీవు దేనికి ఉపయోగపడుతున్నావు? ఎప్పుడైనా సంఘములో నువ్వు దేనికి ఉపయోగపడుతున్నావు? భార్య దగ్గర తిట్లు తింటుంటివి, భర్త దగ్గర తిట్లు తింటుంటివి, పిల్లల దగ్గర తిట్లు తింటుంటివి, తల్లుల దగ్గర తిట్లు తింటుంటివి, ఊరివాడి దగ్గర తిట్లు తింటూనే ఉంటివి, సమాజంలో ఎక్కడ చూసినా తిట్లు తింటుంటివి. ఇదేనా నీ సామర్థ్యం? ఒక వ్యక్తిని గురించి చక్కగా అన్ని పనులు నేర్పరగలిగిన వంటి వాడు, వెండి పనులు కానీ, బంగారు పనులు కానీ, ఇనుప పనులు కానీ, కర్ర పని విషయంలో కానీ, చెక్కుడు పని విషయంలో కానీ, బొమ్మలు చిత్రాలు చేసే విషయాల్లో కానీ అన్నిటిలో నేర్పరి కలిగిన వంటి వాడు. అతడు శక్తి సామర్థ్యుడని నీ తండ్రి అయిన దావీదు నా ఏలిన వాడు అతన్ని తగిన వాడని నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట చెప్పనా? ఈ మాట తర్వాత వాళ్ళు తుస్ అంటారు, పుస్ అంటారు, తర్వాత సంగతి. పెద్దలుగా నియమించినా నియమించకపోయినా చేయవలసిన బాధ్యత ప్రతి వాడికి ఉంది. ఇక్కడ మనం చదివింది అదే. ఏ పనులమ్మా? చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. అతడు దాను వంశస్థురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు, అతని తండ్రి తూరు దేశ సంబంధమైన వాడు. అతడు బంగారుతోనూ వెండితోనూ విత్తడితోనూ ఇనుమురాళ్ళతోనూ మ్రానులతోనూ నూలును నీలి నూలును సన్నపు నూలును ఎర్ర నూలును ప్రతి పని చేయగలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి వ్యక్తిని చెక్కుడు పనులు కలిగినటువంటి నేర్పరగలిగిన వాడిని మీ తండ్రి ఇదిగో నియమించాడు. ఈ పనులన్నింటికి అతనే తగిన, చెప్పండి, ఈ పనికి తగిన వ్యక్తులు వీళ్ళు. మీరు దేనికి తగిన వాళ్ళు చెప్పండి? 1వ తారీఖు పరిచర్య చేయండి రండి అంటాం, రారు. పోని ప్రార్థనకన్నా వస్తారంటే అది కూడా లేదు. 1వ తారీఖు ప్రార్థన జరుగుతుంటే ఎంతమంది వచ్చారు ఈ నెలలో? చేతులు ఎత్తండి, వచ్చిన వాళ్ళు ఎత్తండి. మీకోసమే కదా ఇవన్నీ. ఎవరి కోసం అండి? ఇవన్నీ శాశ్వతం కాదు. దేవుని మాటలు వింటున్న మీరే మా సొత్తు, మీరే మాకు ఆస్తి. మీరు నిత్య మహిమలో ప్రవేశిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఒక స్థానాన్ని ఇస్తాడు. దానికోసమే ప్రయాసపడుతున్నాం. మీ బ్రతుకులు, మీ జీవితాలు మారాలి, దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి, ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని కోరుకునే వాళ్ళం మేము. హల్లెలూయా. మీరు విశ్వాసులైతే అందరు రండి, అవిశ్వాసులైతే రాకూడదు. విశ్వాసులైతే ప్రతి నెల జరుగుతున్న 1వ తారీఖు కుటుంబ ఆశీర్వాదపు కూడికలు పాలు పొందండి. కొంచెం జ్ఞానం ఉంటే తెలివి ఉపయోగించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇతడు ఆ పనికి తగిన సామర్థ్యము గలవాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలా ఉండాలంటే, నేను ఇక్కడ రాసుకున్నాను, దేవుని పనికి సహకారులుగా ఉందాము. దేవుని పనికి మనము సహకారులుగా ఉండాలి. ఈ మందిరం మంది, ఈ మందిరంలో ఉన్న ప్రతి వస్తువులు మనవి. వీటన్నిటిని చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న పనులన్నీ మనం మనమే చూసుకోవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి వాడికి బాధ్యత అనేది ఉంది. పోయిన ఆదివారం నేను ఆడ కూర్చున్నానండి, అందరు అన్నం తిన్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక ఆమె అంటే వెళ్తుంది, ఆడ గ్లాసు నీళ్లు కొద్దిగా ఉన్నాయి, కాలికి తగిలి పడిపోయింది. సరే ఆ గ్లాసును తీసి మందే కాదని కడిగే వాళ్ళ దగ్గర పెట్టొచ్చుగా, తీసుకెళ్ళి ఇక్కడ పెట్టొచ్చుగా. కాలుతో తన్ని పడిపోయిన గ్లాసును కూడా చూసుకోకుండా వెళ్ళిపోతుంది. నేనన్నాను, పిలిచాను, ఆ గ్లాస్ తీయచ్చు కదా, మందే కదంటే, మందే కానీ గారు కొంచెం అర్జెంట్ అయ్యి
అంత అర్జెంటా నీకు? నేను చెప్తున్నాను, అంత అర్జెంటా? ఫోన్ నువ్వు తీయలేదు, నా దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళే లోపు గుటుక్కు నీ ప్రాణం పోయింది అనుకో, నీ అర్జెంట్ ఏమైంది అనుకుందాం. నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. మీ బ్రతుకుని గురించి ఒకసారి ఆలోచించండి. మీ జీవితాన్ని గురించి ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాన్ని గురించి ఆలోచన చేయండి. దేవుని మందిర ఆవరణం ఉన్నదంతా మనది. ప్రతి వాడికి బాధ్యత అనేది ఉంది. ఆ బాధ్యత ప్రకారం నీవు నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి, మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయన. ఎవరైనా? మన ప్రభువైన యేసుక్రీస్తు. మొదటి మాట ఏం చెప్పాను? ప్రజలకు న్యాయము తీర్చేవారిగా ఉండాలి. రెండో మాట, పరలోక భాగ్యమును సంపాదించుకునే వ్యక్తులుగా ఉండాలి. మూడోది, సంపూర్ణముగా దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. నాలుగోది, దేవుని పనికి సహకారముగా ఉండాలి. దేవుని పనికి సహకారులుగా ఉండాలి. మనం ఒకరి సహకారం, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు కలుసుకొని దేవుని సన్నిధికి రావాలి. పెద్దోళ్ళు అంటారు కదా, కలిసి ఉంటే కలదు. మరి అదెందుకు లేదు నీకు? ఆలోచన ఎందుకు రావట్లేదు? మీ కుటుంబాలు బాగుపడాలి, మీ పిల్లలు చదువుల్లో వర్ధిల్లాలి, మీ చేతి పనులు కష్టార్జితం దీవెనకరంగా మార్చబడాలంటే ప్రతి నెల 1వ తారీఖు కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధికి రండి. ప్రైజ్ ద లార్డ్. ఎరుకో గోడల మీద 5-6 రథాలు పరిగెత్తాయంట. ఇటు 3, అటు నుంచి 3 రథాలు. ఆ గోడను పడగొట్టే దమ్ము ధైర్యం ఎవరికొని ఉందా? నిన్నటి రోజున నేను ఒక ఇంటికి వెళ్ళాను. నిన్న ఉదయం ఒక ఇంటికి వెళ్ళాను. వచ్చిందో లేదో? ఆమె వచ్చిందా? రూతమ్మ గారు, బంగారుపేట, అదిగో చెయ్యెత్తిందా. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటూ ఒక విషయం వచ్చింది. ఇక్కడ పక్కన కోనేరు ఉండేది గారు. ఇక్కడ ఈ కోనేరు కట్టిన గోడ అది జేసేపు వచ్చి పడగొట్టినా కూడా అది పడలేదు, దాని పళ్ళు ఇరిగిపోయినాయి అనింది నాకు. ప్రైజ్ ది లార్డ్. ఆ గోడను చూసి ఆశ్చర్యపోయింది. ఆ గోడ ఎంత ఉంటుందో తెలుసా? కనీసంగా 3 అడుగులు ఉంటుంది ఎడల్పు. 3 అడుగులు గోడ, చాలా హైట్ ఉంది. ఆ గోడను జేసేపు వచ్చి పడగొట్టనిపోతే దాని పళ్ళు విరిగిపోయాయంట. 6 రథాలు పరిగెత్తే వంటి ఎరుకో గోడ ఎలా కూలింది చెప్పండి? ఎలా కూలింది? ఒక్కొక్కడు వచ్చి స్తోత్రాలు చెప్పిపోయాడా? ఇశ్రాయేలు సర్వ సమాజం నిబంధన మందసమును మోయిచు ఎరుకు గోడ చుట్టూ ప్రదర్శన చేశారు. చుట్టూ తిరుగుతూ స్తోత్రాలు చేస్తూ కేకలు పెడితే కనీసం 60-70 అడుగుల పొడుగు వెడల్పు ఉన్న గోడ కుప్ప కూలిపోయింది. గట్టిగా హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పోగొట్టుకోలేకపోతున్నావంటే దేవుని మందిరానికి రాకుండా ఏదో ఒక సొడ్డు పెట్టుకొని కాలు బాగలేదనో, నడుము బాగలేదనో, ఒళ్ళు బాగలేదనో, ఆ జబ్బో ఈ జబ్బో జ్వరమో అదో ఇదో లేనిపోని పెట్టుకొని దేవుని మందిరానికి రాకుండా దూరం అయిపోతున్నారు. అలా ఉండటం వల్ల నీ జీవితంలో నువ్వే నష్టపోతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని 4వ మాట ఏం చెప్పాను నేను? చెప్పండి, దేవునికి చెప్పండి, దేవుని పనికి సహకారులుగా ఉండాలి. నీ డబ్బు సహకారం గురించి చెప్పట్లేదు. ప్రార్థన సహకారం, ప్రార్థన సహవాసం, పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నీ మందిరాన్ని నువ్వు చూసుకోకుండా, నీ ప్రార్థన మందిరం నువ్వే రాకపోతే ఇతరులు ఎవరు వస్తారు? ఇంకొకడు వస్తాడా ఇడికి? నువ్వే పట్టించుకోకపోతే పక్కడు వచ్చి పట్టించుకుంటాడా? అందుకని చెప్పబడిన ప్రతి విషయంలో మెలుకు కలిగి జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ వాక్యములన్నీ, ఈ మాటలన్నీ మీ హృదయాలలో దేవుడు స్థిరపరిచి బలపరిచి నడిపించును గాక.
హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. గడిచిన పునరుత్థాన దినం మొదలుకొని ఈ పునరుత్థాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా మార్గాలు, ప్రయాణాలు, పని పాటలలో తోడుండి కంటికి రెప్పవలే కాపాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దిన లేఖనాల ద్వారా మీరు మాట్లాడారు. ఆ భాగ్యాన్ని కూడా ఈ దిన వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయండి. దరిద్రతను తొలగించండి, రోగాల నుండి తొలగించండి అయ్యా. గొప్ప విడుదల, సమాధానము, సంతోషం ప్రతి కుటుంబానికి అనుగ్రహించి మహిమ పొందమని దైవ సేవకులకు ఇంకనూ మీరు బలపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి సంఘాక్షేమాభివృద్ధి కొరకు వాడుకొని మహిమ పొందమని ఈ ఆరాధన అంతట్లో తోడుని నడిపించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ నీ దీవెన ఆశీర్వాదం మా అందరికి దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహవాసం కొడుచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.